హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంటీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్వాల్కామ్ పవర్ ఆన్ సీక్వెన్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అండ్ ప్రాక్టికల్గా కూడా చెక్ చేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే క్వాల్కామ్ డివైస్ సింగిల్ పవర్ ఐసీ వచ్చినప్పుడు ఒకవేళ డెడ్ మొబైల్ మన దగ్గరికి వస్తే ఆ ఫోన్ మనం ఏ విధంగా రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మనం పవర్ ఐసీలో ఉన్న పార్ట్స్ని అంటే బక్ పార్ట్ని, ఎల్డిఓ పార్ట్ని, కంట్రోల్ యూనిట్ని ఏ విధంగా చూడాలి అనేది లాస్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియోని ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ వీడియోని చూసి ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఎవరికైతే మొబైల్ షాప్ ఉండి వాళ్ళు డెడ్ మొబైల్ రిపేర్ చేసినప్పుడు అంటే ట్రబుల్ షూట్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారో వాళ్ళు మన యూట్యూబ్లో ఆల్రెడీ డెడ్ సెక్షన్ ట్రబుల్ షూట్ వీడియోలని క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అలా క్లాస్ 7 వరకు మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోని అయితే ఒకసారి చూడండి, మీకు క్లారిటీగా డెడ్ మొబైల్ ఎలా రిపేర్ చేయాలో క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా మొబైల్ షాప్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో ఎవరైతే కొత్తగా మన వీడియోలు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ వీడియోలు అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. సో మెయిన్గా మన దగ్గరికి ఇప్పుడు ఒక డివైస్ వచ్చింది అనుకుందాం, ఒక క్వాల్కామ్ డివైస్. అంటే ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఇక్కడ ఒక రెడ్మీ 8A మోడల్ అయితే నేను తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ మన దగ్గరికి ఇప్పుడు ఒక రెడ్మీ 8A మొబైల్ వచ్చింది. ఈ కంప్లైంట్ వచ్చేసి డెడ్ అనమాట. ఓకే, సో ఇలా ఒక మొబైల్ డెడ్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, 6 పోర్ట్ ఛార్జర్కి కనెక్ట్ చేసి చూస్తాం. ఎందుకంటే కొన్ని మొబైల్స్ డీసీలో ఆన్ అవ్వవు కాబట్టి మనం 6 పోర్ట్ ఛార్జర్కి కనెక్ట్ చేసి చెక్ చేయాలి కంపల్సరీ. సో చేసినప్పుడు అక్కడ 6 పోర్ట్ ఛార్జర్ కనెక్ట్ చేస్తే డిస్ప్లేలో ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఓకే, అండ్ 6 పోర్ట్లో కూడా అబ్నార్మల్ వాల్యూ చూపిస్తుంది. అప్పుడు మనం సెకండ్ స్టెప్ వచ్చేసి డీసీ పవర్ సప్లైకి కనెక్ట్ చేసి చూస్తాం. ఓకే, డీసీ పవర్ సప్లైకి కనెక్ట్ చేసి చూసినప్పుడు సో కేస్ 1, కేస్ 2 వీడియోలు నేను ఆల్రెడీ మనం అప్లోడ్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో, అవి చూడండి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ట్రిగ్గర్ చేసినప్పుడు ట్రిగ్గర్ చేసినంత వరకు కూడా రీడింగ్ వచ్చి ట్రిగ్గర్ని రిలీజ్ చేయగానే 0 అయిపోతుంది. అంటే ఇది కేస్ నెంబర్ 3, ఆఫ్టర్ ట్రిగ్గర్ రిటర్న్ జీరోస్. అంటే ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసి మనకి డీసీలో కనెక్ట్ చేస్తుంటే డీసీ కనెక్ట్ చేసి ఆన్ బటన్ ప్రెస్ చేస్తే నాకు 40, 50, 70 వరకు వెళ్తుంది. వదిలేగానే రిటర్న్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఈ సందర్భంలో ఈ మొబైల్ని మనం ఏ విధంగా ట్రబుల్ షూట్ చేయాలి, పవర్ ఆన్ సీక్వెన్స్ను ఉపయోగించి మనం ఏ విధంగా ట్రబుల్ షూట్ చేయాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోర్డ్ని అయితే మనం ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, సో ఇది మన రెడ్మీ 8A మదర్ బోర్డ్. ఇప్పుడు నేను ఏదైతే మీకు ఫోన్ చూపించాను ఆ బోర్డు. సో దీంట్లో గమనిస్తే చూడండి, ఇది మన పవర్ ఐసీ. ఓకే, సో క్రిస్టల్ ఎక్కడైతే ఉంటుందో అండ్ బక్ లైన్స్, బక్ కాయిల్స్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం పవర్ ఐసీగా చెప్పడం జరిగింది. ఒకసారి లాస్ట్ వీడియో చూస్తే ఈ వీడియో మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో దీంట్లో చూడండి, ఇక్కడ కాయిల్స్ చూడండి, మీకు ఎన్ని బక్ కాయిల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఈ పవర్ ఐసీ అనేది 7 బక్ లైన్స్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి కరెక్టో కాదో మనం ఒకసారి స్కెమాటిక్ ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ నేను స్కెమాటిక్ ఫస్ట్ లేఅవుట్ ఓపెన్ చేశాను. లేఅవుట్లో ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్దామంటే మన పవర్ ఐసీ నెంబర్ చూద్దాం. చూడండి, ఇక్కడ బక్ కాయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. L అని ఉంది కాయిల్స్కి, క్రిస్టల్కి X అని ఉంది. ఇది మన పవర్ ఐసీ U1201. సో U120ని 01ని మనం స్కెమాటిక్లో ఇక్కడ మనం టైప్ చేద్దాం. U1201 U1201. సో U1201ని ఎంటర్ చేద్దాం. సో చూడండి, ఇది ఎన్ని పార్ట్లుగా డివైడ్ అయి ఉంది, పవర్ ఐసీ 6 పార్ట్లుగా డివైడ్ అయి ఉంది. కానీ మనం ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో, మెయిన్గా మనకు కావాల్సింది 3 పార్ట్లు. ఒకటి బక్ పార్ట్, రెండోది ఎల్డిఓ పార్ట్, మూడోది కంట్రోల్ యూనిట్. ఇప్పుడు నాకు కావాల్సిందే బక్ పార్ట్. సో నేను బక్ పార్ట్ని చూస్తున్నాను. చూడండి, ఫస్ట్ U1201. సో ఇక్కడ మనకి చూడండి క్రిస్టల్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ పవర్ ఆన్ కనిపిస్తుంది, కీప్యాడ్ పవర్ ఆన్ కనిపిస్తుంది, పవర్ ఆన్ రీసెట్ కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇది కంట్రోల్ యూనిట్. ఓకే, నాకు కావాల్సింది బక్ యూనిట్. సో రెండోది చూస్తే చూడండి, రెండోది వచ్చేసి ఎంపీపీ అంటే సిపికి సంబంధించిన లైన్స్. సో ఇక్కడ చూడండి మనకు కావాల్సిన బక్ పార్ట్. ఓకేనా, సో ఇది వీరెగ్ S1
మీకు బక్ అన్నా సరే, ఎస్ఎంపిఎస్ అన్నా సరే, వీరెగ్ S1 అన్నా సరే, VSW అన్నా సరే, ఇవన్నీ కూడా బక్కి పేర్స్ అనమాట. VSW అన్నా, బక్ అన్నా, ఎస్ఎంపిఎస్ అన్నా, వీరెగ్ S1 అన్నా, ఇవన్నీ బక్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు ఎన్ని బక్ లైన్స్ రిలీజ్ చేస్తుందో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి VSW S1, వీరెగ్ S1 అంటే బక్ 1. ఓకేనా, ఇక్కడ చూడండి బక్ 2. ఓకే, ఇది వచ్చేసి బక్ 3, ఇది వచ్చేసి బక్ 4, బక్ 5, బక్ 6, బక్ 7. సో మనం చెప్పినట్టు బక్ 7 అంటే ఈ పవర్ ఐసీ 7 బక్ లైన్స్ని మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. 7 బక్ లైన్స్లో ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. దీంట్లో 5 బక్ లైన్స్ అనేది సిపియూకి వెళ్ళడం జరుగుతాయి అండ్ 2 బక్ లైన్స్ మళ్ళీ పవర్ ఐసీకి వచ్చి దీంట్లో ఉన్న ఎల్డిఓస్ని అవుట్పుట్ చేస్తాయి అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్కి మనం ఎల్డిఓ పార్ట్కి కూడా వెళ్దాం. ఇది ఎన్ని ఎల్డిఓని రిలీజ్ చేస్తుందో చూద్దాం. సో చూడండి, ఇది వచ్చేసి ఎల్డిఓ పార్ట్ వీరెగ్ L1. ఓకే, అక్కడ వచ్చేసి వీరెగ్ S1 అని వస్తుంది, ఇక్కడ వచ్చేసి వీరెగ్ L1. ఇక్కడ చూస్తే మీకు వీరెగ్ L1 నుంచి వీరెగ్ L23 అంటే ఆల్మోస్ట్ ఈ పవర్ ఐసీ 7 బక్ లైన్స్ని అండ్ 23 ఎల్డిఓస్ని బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే దీంట్లో 23 ఎల్డిఓస్ సిపియూకి వెళ్తాయంటే కాదు, కొన్ని పవర్ ఆన్ అవ్వడానికి, కొన్ని ఏమో మన నెట్వర్క్ సెక్షన్కి, వైఫై బ్లూటూత్కి, 2GPAకి, అలా మనకి యూనివర్సల్ వోల్టేజ్, ఇవన్నీ కూడా దీంట్లోంచి వస్తాయి అనమాట. సో ఇవి ఎలా చెక్ చేయాలనేది మనం చూద్దాం. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఒకటి బక్ పార్ట్ చూసాం, రెండోది ఎల్డిఓ పార్ట్ చూసాం. ఇప్పుడు మనం కంట్రోల్ యూనిట్కి వెళ్దాం. సో కంట్రోల్ యూనిట్లో మనం ఆల్రెడీ నెంబర్ చేయగానే మనకి కంట్రోల్ యూనిట్ వచ్చింది. చూడండి, ఎక్కడైతే కంట్రోల్ యూనిట్ ఉంటుందో అక్కడ మనకి క్రిస్టల్ ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఈ క్రిస్టల్ని బట్టి మనం కంట్రోల్ యూనిట్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చెక్ చేసుకోవాలి, ఇక్కడ పవర్ ఆన్ రీసెట్, PS హోల్డ్ అండ్ బేస్ బ్యాండ్ క్లాక్ ఎనేబుల్, బేస్ బ్యాండ్ క్లాక్, RTC క్లాక్, ఇవన్నీ కూడా మనం ఎక్కడ ఉంటాయంటే కంట్రోల్ యూనిట్లో ఉంటాయి. SPMI డాటా, SPMI క్లాక్. ఒకసారి ఇవన్నీ మీకు క్లియర్గా అర్థం అవడానికి నేను కొన్ని PDFలు అయితే చేశాను, ఒకసారి PDF చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పార్ట్ బక్ పార్ట్ అనమాట. ఇది బక్ పార్ట్. మనకు ఛార్జర్ ఐసీ నుంచి VPH మెయిన్ వోల్టేజ్ అనేది మన పవర్ ఐసీకి వస్తాయి. పవర్ ఐసీలో చూడండి S1, S2, S3, S4, S5, S6, S7 అంటే 7 బక్ కాయిల్స్కి 7 ఇన్పుట్లు VPH ద్వారా తీసుకుని మనకి 7 అవుట్పుట్లను అయితే బయటికి రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో చూడండి, బక్ 1 సిపికి వెళ్తుంది, బక్ 2 సిపికి వెళ్తుంది, బక్ 3, బక్ 4 రిటర్న్ మళ్ళీ పవర్ ఐసీకి వెళ్తున్నాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏదైతే 2.05 ఉందో అది హయ్యర్ ఎల్డిఓ అండ్ 1.3 ఉందో లోయర్ ఎల్డిఓ. ఇది తెలియాలంటే ఫస్ట్ లాస్ట్ వీడియో చూడండి, అప్పుడు ఈ వీడియో క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బక్ 5 మన సిపికి వెళ్తుంది, బక్ 6 CPU, బక్ 7 CPU. అంటే ఇక్కడ ఉన్న 7 బక్ లైన్స్లో 5 బక్ లైన్స్ అనేది సిపియూకి వెళ్ళిపోతుంది, 2 బక్ లైన్స్ అనేది మళ్ళీ రిటర్న్ మనకి పవర్ ఐసీగా రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మనకి రెండో పార్ట్ బక్ ఎల్డిఓ పార్ట్. ఎల్డిఓలో నేను పవర్ ఆన్కి సంబంధించిన మాత్రం వోల్టేజ్లు మాత్రమే రాశాను. మనం ఆల్రెడీ ఇందాక మనం చూసాం 23 ఎల్డిఓస్ వస్తున్నాయి. దాంట్లో నా ఫోన్ ఆన్ అవ్వడానికి కావాల్సిన ఎల్డిఓలు మాత్రమే మీరు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదని ఇక్కడ రాయడం జరిగింది. దీంట్లో మీరు గమనిస్తే చూడండి, బక్ 3 లోయర్ ఎల్డిఓ అనేది ఇక్కడ లోయర్ ఎల్డిఓ 1.3 అంటే ఇక్కడ చూసిన 0.9 వోల్టేజ్ని అవుట్పుట్ చేసే ఇన్పుట్ అనమాట ఇది. ఓకే, బక్ 4 2.0 అంటే 2.0 కంటే ఇక్కడ ఏదైతే వోల్టేజ్ తక్కువ ఉంటాయో వాటన్నిటినీ కూడా బక్ 4 రిలీజ్ చేస్తుంది. ఏదైతే 2.0 కంటే ఎక్కువ వోల్టేజెస్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా VPH పవర్ అనేది ఇన్పుట్గా వాడుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ ఎల్డిఓలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే అప్పుడు మనకి ఫోన్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ బక్ 3, బక్ 4 పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ అంటే టోటల్గా బక్ లైన్స్ అన్నీ ఓకే ఉంటే అప్పుడు మనకి ఎల్డిఓ రిలీజ్ అవుతాయి అనమాట. అంటే బక్ పార్ట్ ఓకే ఉంటేనే ఎల్డిఓ పార్ట్ రిలీజ్ అవుతుంది, బక్ పార్ట్ ఓకే లేకపోతే ఎల్డిఓ పార్ట్ రిలీజ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇది ఓకే ఉంటే నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్లో మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది క్రిస్టల్ యాక్టివేట్ అయిందా లేదా అండ్ అదేవిధంగా దీంట్లో మనకి బేస్ బ్యాండ్ క్లాక్ ఎనేబుల్ అండ్ బేస్ బ్యాండ్ క్లాక్ అండ్ RTC క్లాక్ అన్నా స్లీప్ క్లాక్ అన్నా ఒకటే అండ్ అదేవిధంగా పవర్ ఆన్ రీసెట్. ఎప్పుడైతే మనకి ఈ వోల్టేజెస్ అన్నీ కూడా ప్రాపర్గా పవర్ ఐసీ సిపికి అందించిందో పవర్ ఆన్ రిక్వెస్ట్ అనేది సిపికి పంపించడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ పవర్ ఆన్ రీసెట్. ఈ వోల్టేజ్ కనుక పవర్ ఐసీ నుంచి సిపియూకి వెళ్ళింది అంటే మనం సింపుల్గా చెప్పొచ్చు మన పవర్ ఐసీ అంతా ఓకే ఉంది అని. అంటే మనం టోటల్గా 10 బక్ లైన్స్ని 23 ఎల్డిఓల్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా బేస్ బ్యాండ్ క్లాక్ ఓకే ఉందా లేదా,
నెక్స్ట్ స్లీప్ క్లాక్ ఓకే ఉందా లేదా, బేస్ బ్యాండ్ క్లాక్ ఎనేబుల్ ఓకే ఉందా లేదా, ఇవన్నీ మనం చెక్ చేసే కంటే కూడా డైరెక్ట్గా మీరు ఈ పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ 1.8 వోల్టేజ్ కనుక ప్రాపర్గా రిలీజ్ అయితే మనకు చెక్ చేస్తే అక్కడ 1.8 వచ్చిందంటే నీ పవర్ ఐసీ 100% ఓకే ఉన్నట్టు. ఓకే, దాని తర్వాత పవర్ ఐసీ వోల్టేజ్ సిపియు రిసీవ్ చేసుకున్న తర్వాత సిపియు పిఎస్ హోల్డ్ పవర్ లైన్స్ని హోల్డ్ చేయమని ఒక సిగ్నల్ అయితే పంపించడం జరుగుతుంది. సో ఈ వోల్టేజ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ సిపియు కూడా ఓకే ఉన్నట్టే. ఒకవేళ పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ వచ్చి పిఎస్ హోల్డ్ రాకపోతే మనం సిపియుని రీబాల్ చేస్తాం. సిపియు ఆల్రెడీ పవర్ ఆన్ రీసెట్ పిఎస్ హోల్డ్ వచ్చింది అంటే నీ కండిషన్ అనేది ఈఎంఎంసి వైపు లేదా యూఎఫ్ఎస్ వైపు మనం చూడడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు మనం ర్యామ్ వోల్టేజ్లు, రోమ్ వోల్టేజ్లు ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన కేసు వచ్చేసి కేసు నెంబర్ 3 ఆఫ్టర్ ట్రిగ్గర్ రిటర్న్ జీరోస్. సో ఇప్పుడు ఇదంతా నేను ఏదైతే మీకు బ్లాక్ రూపంలో చెప్పడం జరిగిందో దాన్ని ఇప్పుడు క్లియర్గా ప్రాక్టికల్ రూపంలో అయితే మీకు చేసి చూపించడం జరుగుతుంది. ఆ ఒక్కొక్క లైన్ని ఏ విధంగా చెక్ చేయాలో కూడా చూపించడం జరుగుతుంది. ఒకసారి ఇప్పుడు మనం ఈ పవర్ ఆన్ సీక్వెన్సీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ మొబైల్ని మనం ట్రబుల్ షూట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ పవర్ ఐసీ ఇప్పుడు మనకు ఆల్రెడీ 7 బక్ లైన్స్ని రిలీజ్ చేస్తుంది అండ్ మనకి 23 LDOస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బేస్ బ్యాండ్ క్లాక్ ఎనేబుల్, బేస్ బ్యాండ్ క్లాక్ అండ్ స్లీప్ క్లాక్ ఇవన్నీ మనం చెక్ చేసి ఓకే చూడాలి. సో ఇవన్నీ చెక్ చేయడానికి మనకి 2 దారులు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆ మోడల్కి అంటే ఆ పవర్ ఐసీకి సంబంధించిన డాటా షీట్ కనుక మన దగ్గర ఉంటే కనుక పవర్ ఆన్ సీక్వెన్సీ దాంట్లో ఉంటుంది. ఆ పవర్ ఆన్ సీక్వెన్సీని చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ చాలా తక్కువ టైంలో ఈ ఫోన్ అయితే మనం రిపేర్ చేయొచ్చు. కానీ అన్ని మోడల్కి డాటా షీట్లు అయితే దొరకవు, అప్పుడు మనకి పవర్ ఆన్ సీక్వెన్సీ దొరకదు. బట్ మనకి ఏదైతే దొరికిందో ఆ పవర్ ఆన్ సీక్వెన్సీని అనుసరించి పవర్ ఆన్ సీక్వెన్సీ లేని మొబైల్ని కూడా మనం చాలా ఈజీగా రిపేర్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ మీకు పవర్ ఆన్ సీక్వెన్సీ ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత పవర్ ఆన్ సీక్వెన్సీ ద్వారా ఈ ఫోన్ని మనం రిపేర్ చేద్దాం, అంటే ట్రబుల్ షూట్ చేద్దాం. దాని తర్వాత మనం పవర్ ఆన్ సీక్వెన్సీ లేకపోతే ఎలా చేయాలో అప్పుడు కూడా మనం వేరే క్లాస్లో అయితే ఇంకొక వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే దీన్ని పవర్ ఆన్ సీక్వెన్సీ ప్రకారం మనం ఏ విధంగా ట్రబుల్ షూట్ చేయాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో దీనికి సిమిలర్గా ఉన్న పవర్ ఆన్ సీక్వెన్సీని అయితే నేను తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే PM439 దీంట్లో ఉన్న రెడ్మీ 80L మోడల్లో PM439 దీని పవర్ ఐసీ అయితే మన దగ్గర పవర్ ఆన్ సీక్వెన్సీ డాటా షీట్ అయితే అవైలబుల్ లేదు. సో నా దగ్గర ఉన్న డాటా షీట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి బోర్నేలో ఆల్రెడీ మీకు ఇక్కడైతే మీకు డాటా షీట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఐసీ డాటా షీట్, ఇది ఓపెన్ చేసుకోండి. దీంట్లో వచ్చేసి మనకి పవర్ ఐసీ ఓకే, మన పవర్ ఐసీ దగ్గరికి వెళ్ళండి. పవర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది చూడండి పవర్ ఐసీ పవర్ మేనేజ్మెంట్ ఇది ఓపెన్ చేస్తే దీంట్లో మనకి పవర్ ఐసీ చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు తీసుకుంటుంది ఏంటంటే PM8953 ఇది మనకి పవర్ ఐసీ యొక్క డాటా షీట్ అనమాట. అంటే పవర్ ఐసీ లోపల ఇంటర్నల్ సర్క్యూట్ ఎలా ఉంది అనేది కంప్లీట్ స్ట్రక్చర్ అనేది దీంట్లో ఉంటుంది. ఇది వచ్చేసి టోటల్ 82 పేజెస్ ఉంది. ఒకవేళ మీకు పవర్ ఐసీ గురించి ప్రాపర్ నాలెడ్జ్, పిన్ టు పిన్ బాల్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే ఈ 82 పేజెస్ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. సో దీంట్లో ఇప్పుడు నేను ఇంపార్టెంట్ మాత్రమే మీతో షేర్ చేయడం జరుగుతుంది. చూడండి ఇది ఒక బ్లాక్ డయాగ్రామ్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి PM8953 ఐసీ సేమ్ ఆల్మోస్ట్ ఆ ఐసీ PM439 ఐసీ సేమ్ ఉంటాయి. సో దీంట్లో చూడండి ఇక్కడ మనకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాడు ఇన్పుట్ పవర్ మేనేజ్మెంట్. ఈ 1వ నెంబర్ అంతా కూడా ఇన్పుట్ పవర్ మేనేజ్మెంట్. రెండోది వచ్చేసి అవుట్పుట్ పవర్ మేనేజ్మెంట్, ఇదంతా చూడేసి మనకి అవుట్పుట్ పవర్ మేనేజ్మెంట్. తర్వాత జనరల్ హౌస్ కీపింగ్, మన క్రిస్టల్ అన్నీ యాక్టివేట్ అయ్యేది. నెక్స్ట్ ఆడియో, పవర్ ఐసీలోనే ఇన్బిల్ట్ ఆడియో సెక్షన్ అనేది ఉంది. రెండోది వచ్చి ఐసీ లెవెల్ ఇంటర్ఫేస్, అంటే మనకి పవర్ ఆన్ రీసెట్ కానీ పిఎస్ హోల్డ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచే వస్తాయి ఐసీ లెవెల్ ఇంటర్ఫేస్ నుంచి. సో మెయిన్గా ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి బక్ ఎస్ఎంపిఎస్, అంటే బక్ అన్న ఎస్ఎంపిఎస్ అన్న ఒకటే అని మనం చెప్పడం జరిగింది. ఇక్కడ ఎన్ని చూడండి అవుట్పుట్ 7 అంటే 7 ఇన్పుట్లు VPH ఇన్పుట్లు వెళ్ళి S1 S2 S3 S4 S5 S6 S7 7 అవుట్పుట్లు అయితే బయటకు రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మళ్ళీ చూడండి S3 S4 లోయర్ LDO హయ్యర్ LDO అవుట్పుట్కి మనకి ఏ బక్కులు ఇక్కడ ఉన్న 7 బక్కుల్లో S3 S4 బక్కుల్ని ఇక్కడ యూజ్ చేసుకుని మనకి లోయర్ LDOల్ని హయ్యర్ LDOల్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏదైతే
అవుట్పుట్ వోల్టేజెస్ 2.0 కంటే ఎక్కువ ఉన్న వోల్టేజ్లకి మాత్రం VPH అయితే యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత మనం ఇందాక చెప్పుకున్న పవర్ ఆన్ రీసెట్, PS హోల్డ్ ఇవన్నీ అయితే మనకి రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుందో ఈ దాంట్లో మనకి క్లియర్గా మనకి పిన్ టు పిన్ ఒక పవర్ ఆన్ సీక్వెన్సీ డాటా షీట్ అయితే ఉంటుంది. సో ఒకసారి మనం ఆ డాటా షీట్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ పేజ్ నెంబర్ 60కి వెళ్ళండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రాసేది చూడండి, PM8953 పవర్ ఆన్ సీక్వెన్స్. అట్లా ఆ 10 బక్ లైన్స్లో బక్ 1, బక్ 2, బక్ 3 అలా లైన్గా రిలీజ్ అవుతున్నాయా? LDOలు అక్కడ 23 LDOల్లో మన పవర్ ఆన్ అవ్వడానికి ఎన్ని LDOలు ఇంపార్టెంట్, క్రిస్టల్ ఎక్కడ యాక్టివేట్ అవుతుంది, బేస్ బ్యాండ్ క్లాక్ ఎక్కడ యాక్టివేట్ అవుతుంది, ఇదంతా కూడా క్లియర్గా మీకు ఇక్కడ పిన్ టు పిన్ అయితే ఇక్కడ డాటా షీట్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి, ఇది కనుక మీరు ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే మీ దగ్గరికి ఏ మొబైల్ వచ్చినా ఒకవేళ దానికి సంబంధించిన IC డాటా షీట్ ఉంటే, పవర్ ఆన్ సీక్వెన్సీ ఉంటే మనం చాలా ఈజీగా 3 స్టెప్పుల్లో ఆ ప్రాబ్లమ్ని అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఒకసారి అదేంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ రాసుంది చూడండి, ఇక్కడ ఏమనుంది, పియాన్ ట్రిగ్గర్ మస్ట్ స్టే అసర్టెడ్ అంటిల్ VREG L5 ఈస్ ఎనేబుల్. అంటే పవర్ ఆన్ మన ఫోన్ ఆన్ ఆఫ్ బటన్ని ఎప్పటి వరకు VREG L5 వరకు ఎనేబుల్ అంటే ప్రెస్ చేసే ఉంచాలి, VREG L5 రిలీజ్ అవ్వాలి. ఓకే, అంటే ఈ L5 రిలీజ్ అయ్యే వరకు ఇక్కడ ఏమవుతుంది, మస్ట్ స్టే అసర్టెడ్. ఓకే, మనం ప్రెస్ చేసే పట్టుకోవాలి. ఎప్పుడైతే VREG L5 రిలీజ్ అవుతుందో అప్పుడు మీకు చూపించడం అనేది జరుగుతుంది యాంపియర్ అనేది DCలో. సో ఇక్కడ దానికంటే ముందు చూడండి, సో ఇక్కడ చూడండి, కీప్యాడ్ పవర్ ఆన్ అంటే మన ఫోన్ ఆన్ చేయడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి బ్యాటరీ పెట్టి ఆన్ ఆఫ్ బటన్ నొక్కితే మనకి ఫోన్ అనేది ఆన్ అవుతుంది. 2 ఒకవేళ అలా లేకపోతే కనుక మనం ఛార్జర్ని ఇన్సర్ట్ చేస్తే అప్పుడు ఛార్జర్ ఐసి పవర్ ఐసిని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. ఇది రెండోది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కీప్యాడ్ పవర్ ఆన్, ఈ డాట్స్ అనేది చూపించింది కీప్యాడ్ పవర్ ఆన్ ఆర్ నాట్ పియాన్. పియాన్ అంటే అర్థమైందంటే ఛార్జర్ అనమాట. ఛార్జర్ ఐసి చూడండి పియాన్, ఇప్పుడు ఈ లైన్ ఏదుంది PIAN_1. సో దీన్ని మనం స్కెమాటిక్లో చూద్దాం. PIAN_1 పియాన్. సో దీంట్లో మనకి ఎక్కడికి వెళ్ళాలి, _1. సో ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను చూడండి. సో ఎక్కడ వచ్చింది, ఇక చూడండి, పవర్ ఐసి దగ్గర PM439 దగ్గర వచ్చింది. ఓకేనా, ఇది ఫ్రమ్ చూడండి సిస్. ఓకే, అంటే మన ఛార్జర్ ఐసి PMI632. ఓకేనా, అంటే రెడ్మీ 8A మోడల్లో ఛార్జర్ ఐసి PMI632. అక్కడ నుంచి మనకి VPH ఓకే ఉందా లేదా, ఛార్జర్ ఐసి ఓకే ఉందా లేదా, సిస్ ఓకే సిగ్నల్ అనేది మనకి పియాన్ వోల్టేజ్ ఇక్కడికి వస్తే అప్పుడు మన పవర్ ఐసి అనేది ఛార్జర్ పెట్టినప్పుడు ట్రిగర్ అవుతుంది. అంటే సిస్ ఓకే వోల్టేజ్ వచ్చిందంటే PMI632 ఓకే ఉందని అర్థం. ఇది ఇక్కడికి రాకపోతే మాత్రం ఫోన్ అనేది ఆటో ట్రిగర్ అవ్వదు. అంటే మనం ఛార్జింగ్ పెట్టగానే ఛార్జింగ్ సింబల్ కానీ ఆన్ అవ్వడం కానీ లోగో రావడం కానీ ఇదేం రాదనమాట. సో అంటే పియాన్. ఇక్కడ మనం డాటా షీట్కి వెళ్తే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది డాటా షీట్. డాటా షీట్లో చూడండి, కీప్యాడ్ పవర్ ఆన్ మీరు ఆన్ చేస్తే ఫోన్ ఆన్ చేయమని చెప్తున్నాడు, లేదంటే ఛార్జింగ్ ఇన్సర్ట్ చేయండి. సో కీప్యాడ్ పవర్ ఆన్తో ఫస్ట్ తెలుసుకుందాం. కీప్యాడ్ పవర్ ఆన్తో ఫస్ట్ చూడండి, ఇక్కడ MBG మాస్టర్ బ్యాండ్ గ్యాప్ ఎనేబుల్ అండ్ UVLO ఆన్ అండర్ వోల్టేజ్ లాక్అవుట్. అంటే ఎప్పుడైతే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆన్ ఆఫ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు నీ బ్యాటరీ వోల్టేజ్ కనుక 3.7 కంటే తక్కువ వోల్టేజ్ ఉంటే ఇక్కడ ఆల్రెడీ అండర్ వోల్టేజ్ లాక్అవుట్ అనేది ఆన్లో ఉంది. మాస్టర్ బ్యాండ్ గ్యాప్ ఎప్పుడు ఎనేబుల్లో ఉంటుంది. సో కాబట్టి మీ ఫోన్ పవర్ ఆన్ సీక్వెన్స్ అనేది స్టార్ట్ అవ్వదు. ఓకేనా, సో దాన్నే ప్రీ పవర్ ఆన్ సీక్వెన్స్ అని అనడం జరుగుతుంది అనమాట. అంటే మస్ట్ అండ్ షుడ్ మనం కీప్యాడ్తో ఆన్ చేస్తున్నాము అంటే మన బ్యాటరీలో మస్ట్ అండ్ షుడ్ 3.7 వోల్టేజ్ ఉండాలి. ఒకవేళ నీ దగ్గర బ్యాటరీ వోల్టేజ్ లేదంటే సో అప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్గా ఛార్జర్ ఇన్సర్ట్ చేయండి. ఛార్జర్ ఇన్సర్ట్ చేయగానే ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది. చూడండి ఇక్కడ డైరెక్ట్గా T1ని ట్రిగర్ చేస్తుంది. T1ని ఫస్ట్ చూడండి, ప్రైమరీ పవర్ ఆన్ సీక్వెన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇది వచ్చేసి ప్రీ పవర్ ఆన్ సీక్వెన్స్, ఇది వచ్చేసి ప్రైమరీ పవర్ ఆన్ సీక్వెన్స్ బిగిన్స్ VREG S4. అంటే మనకు బక్స్ అక్కడ 7 బక్కుల్లో బక్ 4 రిలీజ్ అవుతుంది చూడండి. దిస్ ఈజ్ కాల్డ్ హయ్యర్ LDO. ఓకే, హయ్యర్ LDOని అవుట్పుట్ చేయడానికి కావాల్సిన ఇన్పుట్ అనమాట. అంటే ఇక్కడ బక్ 4 రిలీజ్ అవ్వకపోతే మీకు LDO 4, 5, 6, 7, 16, 19, 20, 21 ఇవన్నీ కూడా మనకి రిలీజ్
అవ్వవు. కాబట్టి మెయిన్గా ఫస్ట్ బక్ 4 రిలీజ్ అవుతుంది. తర్వాత చూడండి T1 T2 అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక వోల్టేజ్ ఇంకొక వోల్టేజ్ని ట్రిగ్గర్ చేస్తుంది, ఎనేబుల్ చేస్తున్నట్టు ఆల్మోస్ట్. ఇక్కడ GPIO అంటే మనకు CPU ఇంటర్నల్గా ఉంటుంది అనమాట. తర్వాత T2 తర్వాత T3 చూడండి ట్రిగ్గర్ 3 VREG S7 అంటే బక్ 7 రిలీజ్ చేస్తుంది. బక్ 7 ట్రిగ్గర్ దేని చేస్తుంది, బక్ 2ని చేస్తుంది S2. తర్వాత బక్ 5 బక్ 6 తర్వాత MPP1 మల్టీ పర్పస్ ప్యాడ్స్ అనమాట అవి. ఓకే, తర్వాత వచ్చి ఇవన్నీ ఇంటర్నల్ CPU అనమాట. నెక్స్ట్ చూడండి VREG L5 రిలీజ్ అవుతుంది. అంటే VREG L5 రిలీజ్ అయ్యే వరకు మనం ఆన్ ఆఫ్ బటన్ని ఇక్కడ ప్రెస్ చేసే పట్టుకుంటాం. ఎప్పుడైతే VREG L5 రిలీజ్ అయిందో మనం ట్రిగ్గర్ రిలీజ్ చేస్తాం. ఓకే, సో అప్పుడు చూడండి VREG L5 రిలీజ్ అవగానే CPU పవర్ ICకి బేస్ బ్యాండ్ క్లాక్ హార్డ్వేర్ ఎనేబుల్ని పాస్ చేస్తుంది. ఓకే, ఎప్పుడైతే L5 రిలీజ్ అయిందో అప్పుడు బేస్ బ్యాండ్ క్లాక్ హార్డ్వేర్ ఎనేబుల్ CPU నుంచి మనకి ఎక్కడికి వస్తుంది, పవర్ ఐసీకి రావడం అయితే జరుగుతుంది. ఓకే, తర్వాత క్రిస్టల్ చూడండి T7 తర్వాత మనకి ఏం యాక్టివేట్ అవుతుంది, క్రిస్టల్ యాక్టివేట్ అవుతుంది 1.0. మన ఇక్కడ 1.8 వోల్టేజ్ L5 వోల్టేజ్ని తీసుకుంటుంది అనమాట మన క్రిస్టల్. ఓకే, క్రిస్టల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక T7 నుంచి క్రిస్టల్కి ట్రిగ్గర్ అవ్వట్లేదు చూడండి, డైరెక్ట్గా T8. ఓకే, VREG L7 LDO 7ని ట్రిగ్గర్ చేస్తుంది. అంటే ఇవన్నీ 1 by 1 ఒక వోల్టేజ్ ఇంకొక వోల్టేజ్ని మనకు ట్రిగ్గర్ చేసుకుంటూ మన పవర్ ఆన్ సీక్వెన్సీ మనం డీసీలో ఆన్ చేసినప్పుడు ఒక్కో రీడింగ్ అనేది మనకి ఫ్లక్చువేషన్ అవుతూ పైకి వెళ్తుంది. సో ఆ విధంగా ట్రిగ్గర్ 1 ఇలా ట్రిగ్గర్ అవుతూ వస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా చూడండి. దాని తర్వాత VREG L3 అయింది. తర్వాత చూడండి స్లీప్ క్లాక్ మన RTC క్లాక్ 32.768 kHz ఇది యాక్టివేట్ అవ్వాలి. దాని తర్వాత VREG L13 VREG L8 VREG L12 VREG L11. తర్వాత మనం ఎప్పుడైతే మనకి ఇందాక CPU పవర్ ఐసీకి బేస్ బ్యాండ్ క్లాక్ ఎనేబుల్ని పాస్ చేస్తుందో అప్పుడు మనకి పవర్ ఐసీ CPUకు బేస్ బ్యాండ్ క్లాక్ సిగ్నల్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ అయిపోయాక చూడండి ఇది T7 ట్రిగ్గర్. T18 ట్రిగ్గర్ 18 దగ్గర మనకి పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ అనేది వస్తుంది. అంటే మీరు చెప్పండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇవన్నీ చెక్ చేసే బదులు డైరెక్ట్గా మీరు ఇక్కడ పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ కనుక చెక్ చేస్తే అక్కడ మీకు 1.8 వోల్టేజ్ కనుక వస్తే మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు మన పవర్ ఐసీ 100% ఓకే ఉందని అర్థమవుతుంది. ఓకే, సో ఆ విధంగా మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక మొబైల్ వచ్చినప్పుడు మీరు ఆ మొబైల్లో పవర్ ఐసీ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ యూనిట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం చెక్ చేయాల్సిన ఒక లైన్ ఏంటి అంటే పవర్ ఆన్ రీసెట్. అక్కడ కనుక మనకు 1.8 వోల్టేజ్ వచ్చింది అంటే నీ పవర్ ఐసీ 100% ఓకే ఉన్నట్టు. మళ్ళీ మీరు చూడాల్సిన అవసరం లేదు, క్రిస్టల్ని చూడాల్సిన అవసరం లేదు, బేస్ బ్యాండ్ క్లాక్ని చూడాల్సిన అవసరం లేదు, SPMI డాట్ ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ క్లియర్గా ఓకే ఉందని అర్థం. అప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది PS హోల్డ్. అంటే పవర్ ఐసీ ఓకే ఉంటే ఆ వోల్టేజ్లు అన్నింటినీ CPU రిసీవ్ చేసుకుందా లేదా, CPU అనేది హోల్డ్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరుగుతుంది పవర్ ఐసీకి. అప్పుడు CPUని కూడా ఓకే ఉందని మనం డిసైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ పవర్ ఐసీ పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ ఓకే ఉండి CPU PS హోల్డ్ ఓకే ఉండి అప్పుడు కూడా ఫోన్ ఆన్ అవ్వడం లేదు అంటే అప్పుడు మనం EMMC సైడ్లో ఉన్న హెల్త్ ప్రాబ్లం కానీ EMMCలో ఉన్న ర్యామ్ వోల్టేజ్లు రోమ్ వోల్టేజ్లు హెల్త్ రిపోర్టు ఇవన్నీ 1 by 1 చెక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ పవర్ ఐసీ ఓకే ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి. పవర్ ఐసీ ఓకే ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మనకు సింపుల్ కాన్సెప్ట్ పవర్ ఆన్ రీసెట్. పవర్ ఆన్ రీసెట్ మీద కనుక మనకు 1.8 వోల్టేజ్ వచ్చిందంటే నీ పవర్ ఐసీ 100% ఓకే ఉన్నట్టు. సో ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడ నాకు పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ రాలేదు అనుకుందాం, ఇక్కడ పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ రావట్లేదు అంటే ఇక్కడ ఎక్కడో ట్రిగ్గర్ అవ్వడం లేదు. ఇక ఈ ట్రిగ్గర్ T18 ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఒక వోల్టేజ్ ఇంకొక వోల్టేజ్ని ట్రిగ్గర్ చేసినప్పుడు T18 రాలేదంటే ఇక్కడ ఎక్కడో ట్రిగ్గర్ అవ్వడం లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ 1.8 రాలేదు, నెక్స్ట్ మనం చెక్ చేద్దాం L13 దగ్గర చెక్ చేయండి. ఒకవేళ కనుక L13 దగ్గర కనుక 3.1 వచ్చింది అంటే పవర్ ఆన్ రీసెట్ రాలేదు అంటే మీ ప్రాబ్లం ఈ 3 లైన్లో 4 లైన్లో ఎక్కడో ఉందని అర్థం. అంటే మేబీ బేస్ బ్యాండ్ క్లాక్ రిలీజ్ అవ్వలేదేమో, లేదా L11 L12లో ప్రాబ్లం ఉందేమో, ఇలా మనం చూసుకుంటాం. ఒకవేళ L13 దగ్గరే రిలీజ్ అవ్వలేదంటే L5 చూడండి, L5 వచ్చి L13 రాలేదంటే నీ ప్రాబ్లం ఈ క్రిస్టల్ యాక్టివేటింగ్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే LPDDRలో ఈ వోల్టేజ్ మిస్ అయి ఉండొచ్చు, VREG L3 మిస్ అయి ఉండొచ్చు. ఇవన్నీ 1 by 1
మనం చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇలా 1 by 1 మనం ఒకవేళ పవర్ ఆన్ సీక్వెన్సీ ఉంటే కనుక చాలా క్లారిటీగా సింపుల్గా మనకు పవర్ ఆన్ రీసెట్ వస్తుందా లేదా L7 వస్తుందా లేదా ఈ రెండింటికి ప్రాబ్లం ఎక్కడుందో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ కనుక ఈ డాటా షీట్ మన దగ్గర లేదు, ఈ పవర్ ఆన్ సీక్వెన్సీ మన దగ్గర లేదు, సో అలాంటినప్పుడు ఎలా చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోలో పవర్ ఆన్ సీక్వెన్స్ని బట్టి ఇప్పుడు క్లియర్గా ఈ బోర్డుని నేను ట్రబుల్ షూటింగ్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర ఉన్న రెడ్మీ 8A మోడల్ని మనం ఈ పవర్ ఆన్ సీక్వెన్సీ ప్రకారం ఏ విధంగా చెక్ చేయాలో ఇప్పుడు కేస్ స్టడీ పర్పస్ ఒక రన్నింగ్ బోర్డులో అయితే మీకు చూపించడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి మనకి PM వచ్చేసి 439 ఉంది. ఇక్కడ నేను యూజ్ చేసే పవర్ ఆన్ సీక్వెన్సీ వచ్చేసి PM 8953, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది, 80 to 90%. సో దీని ప్రకారంగా మనం ఒక్కొక్క వోల్టేజ్ నేను ఇప్పుడు దీని మీద చెక్ చేసి చూపిస్తాను. అదేవిధంగా బేస్ బ్యాండ్ క్లాక్ని ఏ విధంగా చెక్ చేయాలి, అండ్ అదేవిధంగా స్లీప్ క్లాక్ని ఏ విధంగా చెక్ చేయాలి, క్రిస్టల్ యాక్టివేట్ అవుతుందా లేదా ఎలా చెక్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు పిన్ టు పిన్ అయితే నేను చెక్ చేసి అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనం చెక్ చేయాల్సిన లాస్ట్ పాయింట్ ఏంటి అంటే మన పవర్ ఐసీ ఓకే ఉందా లేదా అని చెప్పే పాయింట్ వచ్చేసి మనకి పవర్ ఆన్ రీసెట్. సో ఇక్కడ వచ్చేసి ఇదే మన పవర్ ఆన్ రీసెట్. ఈ పవర్ ఆన్ రీసెట్ మీద మనం 1.8 వోల్టేజ్ అయితే చెక్ చేయాలి. సో దానికోసం మన దగ్గర ఉన్న ఫస్ట్ లేఅవుట్ ఓపెన్ చేయండి. లేఅవుట్ ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి, మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ని చెక్ చేయాలి. అంటే ఇది ఏ యూనిట్లో ఉంటుంది, బక్ యూనిట్లో ఉండదు, LDO యూనిట్లో ఉండదు, కంట్రోల్ యూనిట్, లాజిక్ యూనిట్ అనొచ్చు, కంట్రోల్ యూనిట్ అనొచ్చు. ఆ యూనిట్లో అయితే మనకి పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ సిగ్నల్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ లైన్లోకి డైరెక్ట్గా వెళ్ళాలి అంటే మనం మామూలుగా పవర్ ఐసీ ఓపెన్ చేసుకుని దాంట్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా చూడొచ్చు. లేదు డైరెక్ట్గా కంట్రోల్ యూనిట్కి వెళ్ళాలంటే సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే మన క్రిస్టల్ ఎక్కడైతే ఉందో అక్కడే మనకి పవర్ ఆన్ రీసెట్ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా మనం X1302 మన స్కెమాటిక్లోకి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్గా మీరు సెర్చ్ చేయండి X1302. ఓకే, సింపుల్గా చూడండి X1302 చూసి ఎంటర్ చేయండి. ఓకే, సో ఎంటర్ చేయగానే మన క్రిస్టల్ చూపిస్తుంది. చూడండి ఇక్కడ క్రిస్టల్ వచ్చింది అంటే క్రిస్టల్ ఏ పార్ట్లో అయితే యాక్టివేట్ అయి ఉందో చూడండి ఆ పవర్ ఐసీ దగ్గర ఇక్కడ చూడండి. సో ఇక్కడ క్రిస్టల్ ఉంది, ఎక్స్టాల్ ఇన్ ఎక్స్టాల్ అవుట్. ఇది వచ్చేసి మనకి 19.2 MHz క్రిస్టల్. క్వాల్కామ్లో సింగిల్ పవర్ ఐసీ ఉన్న మోడల్స్లో 19.2 MHz ఉంటుంది. ఒకవేళ 2 పవర్ ఐసీలు వస్తే 38.4 MHz ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి మనకు మెయిన్గా ఇక్కడ మనకు కావాల్సిన లైన్ పేరు వచ్చేసి పవర్ ఆన్ రీసెట్, పియాన్ రీసెట్. సో ఇది ఈ పవర్ ఐసీలో 27 బాల్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి పవర్ ఆన్ రీసెట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో చూడండి, డబుల్ ట్యాప్ చేయగానే ఇది 3 ప్లేసుల్లో ఉందని చెప్తుంది. అంటే దీంతో కలిపి 3 ప్లేసులు, అంటే ఇదొకటి 2, ఇక్కడ 2 కనిపిస్తున్నాయి, ఇంకొక ప్లేస్లో ఉంది. సో ఇక్కడ పేజ్ నెంబర్ చూడండి, ఈ పేజ్ నెంబర్ వచ్చేసి 13, పేజ్ నెంబర్ 13 అంటే ఈ 13లో ఉన్న పవర్ ఆన్ రీసెట్ చూపిస్తుంది. ఇప్పుడు మనం 4లోకి వెళ్దాం. 4లోకి వెళ్తే చూడండి ఇక్కడ మనకి టెస్టింగ్కి ఒక కెపాసిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నెంబర్ వచ్చేసి C401. అంటే ఈ కెపాసిటర్ మీద మనం చెక్ చేస్తే మన కనుక ఛార్జర్ ఇన్సర్ట్ చేసి చెక్ చేస్తే 1.8 వోల్టేజ్ వచ్చింది అంటే మన పవర్ ఐసీ 100% ఓకే ఉంది, మన క్రిస్టల్ ఓకే ఉంది, మన బేస్ బ్యాండ్ క్లాక్ ఓకే ఉంది, మన RTC క్లాక్ ఓకే ఉంది, ఎవ్రీథింగ్ ఓకే ఉందని మనం డిసైడ్ అవ్వచ్చు. అంటే ఈ కెపాసిటర్ మీద మనం ఇప్పుడు ఏం చేయాలి, చెక్ చేయాలి. ఈ కెపాసిటర్ C401. ఇప్పుడు మనం ఏం చేయాలి, లేఅవుట్లోకి వెళ్ళి C401ని టైప్ చేయండి, C401. సో ఎంటర్, C401 ఎంటర్ చేయగానే చూడండి ఇది ఎక్కడ చూపిస్తుంది, C401. సో చూడండి ఇక్కడ మనకి CPU దగ్గర, ఓకే CPU దగ్గర సైడ్కి రైట్ సైడ్లో 3వ కెపాసిటర్ అనమాట C401. సో ఇది చూడడానికి మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్దాం, మన బోర్డులోకి వెళ్ళి మన పవర్ CPU దగ్గరికి వెళ్దాం. సో CPలో రైట్ సైడ్ 3rd కెపాసిటర్. సో ఇక్కడ చూడండి క్లారిటీగా, ఇదిగోండి ఈ కెపాసిటర్. అంటే ఈ కెపాసిటర్ మీద మనం ఇప్పుడు చెక్ చేస్తే అక్కడ మనకి 1.8 వోల్టేజ్ రావాలి. సో ఇది ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్ మొబైల్, మీకు కేస్ స్టడీ పర్పస్లో అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ కెపాసిటర్ మీద చెక్ చేస్తాను, ఇక్కడ నాకు 1.8 వోల్టేజ్ వస్తుందా లేదా అనేది మనం చూద్దాం. అండ్ అదేవిధంగా దీని తర్వాత మనం చూడాల్సింది PS హోల్డ్. ఒకవేళ పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ ఓకే ఉంటే నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, PS హోల్డ్. ఇప్పుడు మనం మళ్ళీ
మన పవర్ ఆన్ రీసెట్ మన క్రిస్టల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది ఓకే ఉంటే పవర్ ఐసీ వోల్టేజ్లు అన్నింటినీ సిపికి ఇచ్చిన తర్వాత సిపి నుంచి ఒక సిగ్నల్ రావడం జరుగుతుంది. అదే పిఎస్ హోల్డ్, దానికి కూడా చూడండి ఇక్కడ ఒక కెపాసిటీ ఇచ్చాడు C1305, బట్ ఇది ఎన్సి, అక్కడ కనెక్ట్ లేదు, అంటే అక్కడ డాట్స్ ఉంటాయి, మనం చెక్ చేసుకోవచ్చు, కానీ కెపాసిటీ అయితే అక్కడ ఉండదు. ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం, దీన్ని డబుల్ ట్యాప్ చేద్దాం. సో ఇక్కడ చూడండి పిఎస్ హోల్డ్ అనేది చాలా ప్లేసుల్లో ఉన్నట్టు చూపిస్తుంది. మనం ఇప్పుడు 13 పేజీలో ఉన్నాం. 13 పేజీలో ఆల్రెడీ ఒక కెపాసిటీ అయితే ఉంది. మనం 13 పేజ్ వదిలేసి మిగతా 4 పేజీకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి ఒక రెసిస్టర్ ఉంది, ఓకేనా. నెంబర్ వచ్చేసి R404. ఆ టెస్ట్ పాయింట్ అన్నా చెక్ చేయొచ్చు, ఇక్కడ చెక్ చేయొచ్చు. సో మనం ఇక్కడ చెక్ చేద్దాం. R404ని ఇప్పుడు ఎక్కడ టైప్ చేయాలి, మనం లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ మనం R404ని సెలెక్ట్ చేయండి. R404. సో సెర్చ్ చేయండి, ఎంటర్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఓకే, ఇది కూడా రైట్ సైడ్లోనే. ఇందాక మనకి రైట్ సైడ్లో కింద నుంచి 3 కెపాసిటర్లు ఉంది, ఇక్కడ పైనే ఉంది రెసిస్టర్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడికి వెళ్దాం, కాంపోనెంట్ నేమ్లోకి వెళ్దాం. సో చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి రెసిస్టర్. సో అంటే ఈ రెసిస్టర్ మీద కనుక 1.8 వచ్చిందంటే సిపియు పవర్ రిలేటెడ్ పవర్ ఆన్కి సంబంధించిన వోల్టేజ్లు అన్నింటినీ రిసీవ్ చేసుకుని పిఎస్ హోల్డ్ సిగ్నల్ సిపియు పవర్ ఐసీకి ఇచ్చినట్టు, అంటే సిపియు కూడా ఓకే ఉందని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే దేనికి రిలేటెడ్, పవర్ ఐసీకి రిలేటెడ్గా మొత్తం ఓకే, కానీ ఈఎంఎంసీకి సిపియుకి మధ్యలో రిలేషన్ ఉండొచ్చు. ఒకవేళ అవి ఏమైనా డ్యామేజ్ ఉంటే మనకి స్టక్ అవ్వడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే రిటర్న్ జీరోస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం మెయిన్గా చూడాల్సింది పవర్ ఆన్ రీసెట్, పిఎస్ హోల్డ్. సో ఫస్ట్ అయితే నీకు ఈ 2 వోల్టేజ్ని చెక్ చేయడం చెప్తాను. చాలామంది మొబైల్ షాప్లో వాళ్ళు డౌట్స్ అడిగినప్పుడు కూడా చాలామందికి పవర్ ఐసీ ఓకే ఉందా లేదా, పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ అట్లా స్కెమాటిక్లో ఎలా చూడాలో అర్థం కాదు. నాకు తెలిసి ఈ వీడియో చూడడం మీకు క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది. పవర్ ఆన్ రీసెట్ ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను. ఈ కెపాసిటర్ మీద మనకి 1.8 వోల్టేజ్ రావాలి, ఈ రెసిస్టర్ మీదకి పిఎస్ హోల్డ్ 1.8 వోల్టేజ్ రావాలి. వస్తున్నాయా లేదా అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ అండ్ పిఎస్ హోల్డ్ వోల్టేజ్లు ఎలా చెక్ చేయాలో చూద్దాం ప్రాక్టికల్గా. సో ఇప్పుడు మన మొబైల్లో మనం ఛార్జర్ కనెక్ట్ చేయాలి, అంటే బ్యాటరీ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని మొబైల్స్కి బ్యాటరీ కూడా పాసిబిలిటీ ఉంటే బ్యాటరీ కూడా కనెక్ట్ చేసుకోండి. బ్యాటరీ కనెక్ట్ చేయకపోయినా కూడా మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, బ్యాటరీ పెట్టినప్పుడు కీప్యాడ్ పవర్ ఆన్ లేదా ఛార్జర్ పెట్టినప్పుడు డైరెక్ట్గా ట్రిగ్గర్ అవుతుంది డైరెక్ట్గా. ఓకే, సో ఇక్కడ మనం ఛార్జర్ని ఇన్సర్ట్ చేస్తున్నాము. ఛార్జర్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా వచ్చేసి మనం సిపియు దగ్గర చూడండి 3వ కెపాసిటర్ మనం ఆల్రెడీ ఇందాక చూపించడం జరిగింది. సో ఇక్కడ మనం వోల్టేజ్ చెక్ చేద్దాం. ఓకే, వోల్టేజ్ వచ్చేసి మనకి 1.8 వోల్టేజ్ రావాలి. చూడండి ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ 1.8 వోల్టేజ్ మనం చెక్ చేస్తున్నాము, వస్తుందో లేదో చూడండి. 1.8 వోల్టేజ్ వచ్చింది అంటే మన పవర్ ఐసీ 100% ఓకే ఉందని అర్థం. ఓకే, నెక్స్ట్ మన సిపియు పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ తీసుకుని పిఎస్ హోల్డ్ సిగ్నల్ పాస్ చేసిందా లేదా అనేది మనం రెసిస్టర్ మీద చెక్ చేయాలని చెప్పడం జరిగింది. చూడండి సిపియు పక్కనే దాని పైన ఉన్న రెసిస్టర్ మీద చెక్ చేస్తున్నా. చూడండి మనకి ఇక్కడ కూడా మనకి 1.8 వోల్టేజ్ అయితే వచ్చింది, అంటే పవర్ ఆన్ రీసెట్ పవర్ ఐసీ ఓకే ఉంది అండ్ సిపియు కూడా మనకి ఓకే ఉందని అర్థమవుతుంది. ఒకవేళ సార్ మాకు పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ రాకపోతే మనం పవర్ ఆన్ సీక్వెన్సీ ప్రకారం మనం ఏ విధంగా చెక్ చేయాలో ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. మనకు ఇప్పుడు చెక్ చేస్తే మనకి ఇక్కడ పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ ఇప్పుడు 1.8 వోల్టేజ్ వచ్చింది. ఓకే, కేస్ స్టడీలో అది రన్నింగ్ మోడల్ కాబట్టి. ఒకవేళ ఇక్కడ మనకి పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ రాలేదనుకోండి, సో మీరు ఇక్కడ ఏం చేయండి అంటే వీరేగ్ L13 చెక్ చేయండి. ఒకవేళ వీరేగ్ L13 3.1 వోల్టేజ్ వచ్చింది అంటే మనకి ఈ పైనవన్నీ ఓకే ఉన్నట్టు, అంటే మీ ప్రాబ్లం L13 నుంచి పవర్ ఆన్ రీసెట్కి మధ్యలో ఉంది. అంటే వీరేగ్ LDO 8 షార్ట్ అయి ఉండొచ్చు, LDO 12లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, 11 ఏదైనా షార్ట్ అయి ఉండొచ్చు, బేస్ బ్యాండ్ క్లాక్ ఎనేబుల్ రాలేదేమో, మనకి బేస్ బ్యాండ్ క్లాక్ రిలీజ్ అవ్వట్లేదేమో. సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటాం అనమాట. సో కాబట్టి ఇప్పుడు పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ వచ్చింది కదా, ఒకవేళ ఇది రాలేదనుకుంటే మనం ఇప్పుడు వీరేగ్ L13 అయితే మనం చెక్ చేద్దాం. వీరేగ్ L13 ఎంత వోల్టేజ్ 3.1. సో ఇక్కడ మనం చూద్దాం. సో ఆ మోడలు ఈ పవర్ ఐసీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఒకవేళ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. వీరేగ్ L13 ఇప్పుడు మన బోర్నియోలో మీరు మన రెడ్మీ 8A స్కెమాటిక్ వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇన్ అండ్ అవుట్ వోల్టేజ్లు చెక్ చేయండి. సో మనం చూడాల్సింది ఇన్ అండ్ అవుట్ వోల్టేజెస్. చూడండి ఇక్కడ బోర్నియోలో ఆల్రెడీ మనకి ఇన్ అండ్ అవుట్ వోల్టేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ లేదు అంటే స్కెమాటిక్ ఓపెన్ చేసుకుని 1 by 1 చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఇన్ అండ్ అవుట్ వోల్టేజ్ ఇచ్చాడు కాబట్టి మనం అక్కడ ఇందాక చూడాల్సింది LDO చూద్దాం ఒకసారి.
మేనేజ్మెంట్. సో ఇప్పుడు మనం చూడాల్సింది వీరేజ్ L13, LDO 13 చూడాలి. ఓకే, ఇప్పుడు మనం LDO 13ని ఇక్కడ ఎక్కడ ఉందో చూడండి. వీరేజ్ LDO 13 చూడండి. ఇక్కడ వీరేజ్ S7 అంటే బక్ వోల్టేజ్, S1 S2 అంటే బక్కు, L12 ఇది. మనకు కావాల్సింది L13. ఓకే, L23 L3 L13 చూడండి. సో ఈ కెపాసిటర్ మీదకి 3.0 అంటే ఆల్మోస్ట్ 3.1 వోల్టేజ్. మనం ఛార్జర్ పెట్టి దీని మీద కనుక మనకి 3.1 వోల్టేజ్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ మీకు ఆ పైన అంతా ట్రిగ్గర్ అంతా ఓకే ఉందని అర్థం. ఓకే, సో చూడండి మనం ఈ L13 ఇప్పుడైతే చెక్ చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ వరకు వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఓకే ఉందని అర్థం. సో ఈ L13ని మనం చెక్ చేస్తున్నాం. దేంట్లో? మన మోడల్లో. ఎక్కడ ఉంది ఇది? కెపాసిటర్ 3 బాల్స్ ఉన్నాయి, దాని పక్కన ఉన్న కెపాసిటర్ మీదకి వచ్చింది. సో ఛార్జర్ ఇన్సర్ట్ చేసి పవర్ ఐసీ మీద ఇప్పుడు మనం చెక్ చేయాలి. సో చెకింగ్. సో ఇప్పుడు మనం వీరేజ్ L13 రిలీజ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేనైతే ఛార్జర్ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఛార్జర్ ఇన్సర్ట్ చేసి ఇప్పుడు ఈ పవర్ ఐసీ దగ్గర ఉన్న కెపాసిటర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పవర్ ఐసీలో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ కెపాసిటర్ మీదకి మనకి వోల్టేజ్ రావాలి 3.1 వోల్టేజ్. చూడండి ఒకసారి, వచ్చింది 3.1 వోల్టేజ్ వచ్చింది. అంటే ఆ పైన ఉన్న ట్రిగ్గర్స్ అన్నీ ఓకే ఉన్నాయని అర్థం. ఒకవేళ ఈ వీరేజ్ L13 మనకు రాకపోతే ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? మనకు ఇప్పుడు వీరేజ్ L13 ఓకే, LDO 13 చెక్ చేసాం, 3.1 వోల్టేజ్ వచ్చింది. అంటే ఇవన్నీ ఓకే ఉన్నట్టే కదా. అంటే మీ ప్రాబ్లం ఎక్కడ ఉన్నట్టు? ఈ L13 నుంచి ఈ పవర్ ఆన్ రీసెట్కి మధ్యలో ఉన్నట్టు. అంటే మీరు ఓన్లీ ఫోకస్ ఆన్ LDO 8ని, LDO 12ని, LDO 11ని అండ్ బేస్ బ్యాండ్ క్లాక్ని, వీటిని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకి LDO 13 రాకపోతే అప్పుడు మీరు చూడండి వీరేజ్ L5. వీరేజ్ L5 వచ్చేసి ఇప్పుడు మనకి ఎంత వోల్టేజ్? 1.8 వోల్టేజ్. సో ఈ వోల్టేజ్ అయితే ఇప్పుడు మనం చెక్ చేద్దాం. వీరేజ్ L5. వీరేజ్ L5ని ఇప్పుడు మనం ఇన్ అండ్ వోల్టేజ్లో L5 ఎక్కడ ఉందో చూడండి. వీరేజ్ L19, S1, L14, L15, L4, L5 చూడండి. ఎక్కడ ఇచ్చాడు చూడండి కెపాసిటర్. అంటే ఈ కెపాసిటర్ మీద మనం చెక్ చేసుకుంటే మనకు 1.8 వోల్టేజ్ వచ్చింది అంటే వీరేజ్ L5 రిలీజ్ అవుతుందని మనకు అర్థం. ఒకసారి ఈ వోల్టేజ్ మనం చెక్ చేద్దాం. ఇది వచ్చేసి ఇది కూడా మనకు చూడండి ఎక్కడ ఉంది? CPU పక్కన 2 కెపాసిటర్లో పై కెపాసిటర్ ఉంది. సో డైరెక్ట్గా మనం కెపాసిటర్ని చెక్ చేద్దాం ఛార్జర్ ఇన్సర్ట్ చేసి. సో ఇప్పుడు చూడండి, నేను ఛార్జర్ ఇన్సర్ట్ చేశాను. ఛార్జర్ ఇన్సర్ట్ చేసి నేను ఇప్పుడు చెక్ చేస్తున్నా ఈ కెపాసిటర్ మీదకి. నాకు ఇక్కడ 1.8 వోల్టేజ్ అనేది రావాలి. సో 0 రెండో సైడ్ చూద్దాం. సో చూడండి 1.8 వోల్టేజ్ అంటే మనకి వీరేజ్ L5 వోల్టేజ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ కెపాసిటర్ మీద మనం చెక్ చేయడం అయితే జరిగింది. దీంట్లో వచ్చేసి మనకు ఇప్పుడు వీరేజ్ L5 వోల్టేజ్ అయితే రిలీజ్ అయితే అవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఒకవేళ మనకి వీరేజ్ L5 రిలీజ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం ఇవన్నీ వోల్టేజ్లు మనం చూడాల్సి వస్తుంది. అంటే 1 by 1 మనకి పవర్ ఆన్ సీక్వెన్సీ ఉంది అంటే ఈజీగా ట్రబుల్ షూట్ అనేది మనం చేయొచ్చు. అంటే మీరు అనొచ్చు, సార్ మాకు ఆల్రెడీ LDOలు L8లు ఇవైతే చెక్ చేయడం వచ్చు, మాకు బేస్ బ్యాండ్ క్లాక్ ఎలా వస్తుందో తెలియదు, స్లీప్ క్లాక్ ఎలా వస్తుందో తెలియదు, క్లాక్ జనరేట్ అవుతుందో లేదో తెలియదు అంటే దాని గురించి కూడా మనం ఇక్కడ DSOలో అయితే చెక్ చేసి చూపిస్తాను అప్పుడు. సో ఇది చూడండి, డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్. ఈ DSOని యూజ్ చేసి మన క్రిస్టల్ యాక్టివేట్ అయ్యిందా లేదా, అదేవిధంగా స్లీప్ క్లాక్ 32.768 kHz వస్తుందా లేదా, అదేవిధంగా బేస్ బ్యాండ్ క్లాక్ 19.2 MHz వస్తుందా లేదా అనేది ఈ DSO ద్వారా అయితే మనం చెక్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం DSOలో మన క్రిస్టల్ని ఏ విధంగా చెక్ చేయాలి, క్రిస్టల్ ఓకే ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది, అదేవిధంగా మనకి బేస్ బ్యాండ్ క్లాక్ యాక్టివేట్ అంటే మన పవర్ ఐసీ CPUకి బేస్ బ్యాండ్ క్లాక్ సిగ్నల్ని ఇచ్చిందా లేదా, అండ్ అదేవిధంగా మనకి స్లీప్ క్లాక్ RTC క్లాక్ రిలీజ్ అయ్యిందా లేదా, ఈ 3 కూడా మనం DSOలో అయితే మనం చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి మనం క్రిస్టల్ని చెక్ చేసుకున్నప్పుడు మన DSOలో మన క్రిస్టల్ చెక్ చేసినప్పుడు DSOలో AC కప్లింగ్లో పెట్టుకుంటే మీకు క్లియర్గా మన ఫ్రీక్వెన్సీ 19.2 MHz ఉంటే 19.2 MHz క్లియర్గా చూపిస్తుంది. DCలో కూడా చూపిస్తుంది, కానీ ACలో పెట్టుకుంటే క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ అనేది పర్ఫెక్ట్గా చూపిస్తుంది. అదేవిధంగా మన స్లీప్ క్లాక్ని
అండ్ బేస్ బ్యాండ్ క్లాక్ని ఈ రెండు కూడా మనం చెక్ చేయాలి. బేస్ బ్యాండ్ క్లాక్ వచ్చేసి మనకి 19.2 మెగాహెచ్ క్రిస్టల్ వస్తుంది అండ్ స్లీప్ క్లాక్ వచ్చేసి 32.76 కిలోహెచ్ వస్తుంది అనమాట. సో ఇది వేరియేషన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి ఇవన్నీ కూడా మనం ఇక్కడ మన డిఎస్ఓలో అయితే మనం చెక్ చేద్దాం. ఆల్రెడీ డిఎస్ఓని ఎలా యూజ్ చేయాలి, సెట్టింగ్ ఎలా చేసుకోవాలనేది క్లాస్ 1 వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇది క్లాస్ నెంబర్ 8. సో ఫస్ట్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అలా వీడియోలు చూస్తూ ఉంటే ఇప్పుడు చెప్పే క్లాస్ 8 వీడియో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం డిఎస్ఓలో ఈ లైన్స్ని ఏ విధంగా చెక్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం క్రిస్టల్ని చెక్ చేసినప్పుడు డైరెక్ట్గా క్రిస్టల్ మీద ఇన్ అండ్ అవుట్ మీద ఎక్కడ చెక్ చేసినా మనకి 19.2 మెగాహెర్ట్జ్ క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ అయితే చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ బేస్ బ్యాండ్ క్లాక్, ఓకే, బేస్ బ్యాండ్ క్లాక్ దగ్గర రెసిస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రెసిస్టర్ వాల్యూ వచ్చేసి 0 ohms. ఇది వచ్చేసి R1314. మనం ఇక్కడ సర్చ్లోకి వెళ్ళి మన లేఅవుట్లోకి వెళ్ళి R1314ని సెర్చ్ చేయాలి. R1314. సో ఇక్కడ ఎంటర్ చేస్తే చూడండి ఈ రెసిస్టర్ అనేది మనకి, సో ఇక్కడ చూడండి, ఓకే, సిపియు ఇక్కడ మనకి సిపియు పక్కన ఉన్న రెసిస్టర్లో ఇక్కడ ఉంది చూడండి, కెపాసిటర్ పైన మనకి ఇక్కడైతే ఉంది. 2 రెసిస్టర్లో ఒక రెసిస్టర్ లేదు, దాని కింద ఈ రెసిస్టర్ అయితే ఉంది R1314. ఇది వచ్చేసి మనకి బేస్ బ్యాండ్ క్లాక్ అనమాట. దీని మీద చెక్ చేస్తే మనకి 19.2 మెగాహెర్ట్జ్ క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మనకి బేస్ బ్యాండ్ క్లాక్ ఓకే ఉందా లేదా అర్థమవుతుంది. సో అదేవిధంగా స్కెమాటిక్లో మనకి బేస్ బ్యాండ్ క్లాక్ తర్వాత మనకి స్లీప్ క్లాక్ ఆర్టీసీ క్లాక్ అంటాం, స్లీప్ క్లాక్. దీన్ని చూడండి R1311. సో ఈ నెంబర్ ఎక్కడ ఉందో లేఅవుట్లో చూద్దాం. 1311. సో దీన్ని సెర్చ్ చేయండి. సో ఇది వచ్చేసి మనకి ఓకే, ఇది వచ్చేసి సిపియూకి రైట్ సైడ్లో మనం ఇందాక పవర్ ఆన్ రీసెట్ ఇక్కడ చెక్ చేసాం, పిఎస్ హోల్డ్ ఇక్కడ చెక్ చేసాం, దాని కింద రెసిస్టర్లో ఉంది. సో ఇలా క్రిస్టల్ దగ్గర ఈ 2 రెసిస్టర్ల దగ్గర అయితే మనం డిఎస్ఓలో ఒకసారి చెక్ చేద్దాం. డిఎస్ఓలో చెక్ చేసినప్పుడు ఏసీని మనం క్రిస్టల్ని చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ కప్లింగ్ చూడండి, డీసీ అని ఉంది. దీన్ని మనం ఏసీలోకి చేంజ్ చేసుకోండి, ఏసీ. ఓకే, సో ఏసీలోకి తీసుకొచ్చాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా దీన్ని చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఛార్జర్ ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మనం ఛార్జర్ ఇన్సర్ట్ చేసి క్రిస్టల్ని యాక్టివేట్ అవుతుందా లేదా, క్రిస్టల్ వర్క్ అవుతుందా లేదా చూద్దాం. సో చూడండి, నేను బ్యాటరీ ఇన్సర్ట్ చేయలేదు, ఓన్లీ ఛార్జర్ ఇన్సర్ట్ చేసి మనకి ఇప్పుడు ఇక్కడ ఈ హుక్ని రిమూవ్ చేద్దాం. సో చూడండి, గ్రౌండ్కి పెట్టేసి నేను ఈ పాయింట్ మీద చెక్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకి క్రిస్టల్ యాక్టివేట్ అయింది. ఆటో క్లిక్ చేయాలి. అయిపోయిన తర్వాత ఆటో చూడండి, స్టాప్. సో చూడండి క్లియర్గా మనకి ఇక్కడ క్రిస్టల్ యాక్టివేట్ అయింది. దాని ఫ్రీక్వెన్సీ చూడండి ఇక్కడ 19.18 మెగాహెర్ట్జ్, అంటే ఆల్మోస్ట్ 19.2 మెగాహెర్ట్జ్ క్రిస్టల్ అయితే మనకి ప్రాపర్గా అక్కడ క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా క్రిస్టల్ ఓకే ఉందా లేదా, క్రిస్టల్ యాక్టివేట్ అయిందా లేదా అనేది మనకి క్లారిటీగా తెలిసిపోతుంది. దాని తర్వాత మనం చూడాల్సింది రెండోది వచ్చేసి బేస్ బ్యాండ్ క్లాక్ ఒకటి, స్లీప్ క్లాక్ ఒకటి. ఇప్పుడు మనం బేస్ బ్యాండ్ క్లాక్ చూద్దాం. అది కూడా 19.2 మెగాహెర్ట్జ్ ఉండాలి. సో ఆల్రెడీ మనం ఇందాక స్కెమాటిక్లో లేఅవుట్లో చూసాం కాబట్టి చూడండి, ఇక్కడ ఒక పెద్ద రెసిస్టర్ ఉంది. సో ఇక్కడ ఎఫ్ఎల్ ఉంది, ఎఫ్ఎల్ దాని కింద మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ రెసిస్టర్ ఉంది. ఈ రెసిస్టర్ మీద చెక్ చేయాలి. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టే ఉంది, స్టాప్ చేసేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తే మనకి స్లీప్ మన స్టాప్ ఆటోమేటిక్గా కొట్టండి, స్టాప్ మరో. సో చూడండి, ఇది వచ్చేసి మనకు వచ్చేసి బేస్ బ్యాండ్ క్లాక్. ఈ బేస్ బ్యాండ్ క్లాక్ కూడా చూడండి క్లియర్గా మీకు ఇక్కడ యాక్టివేట్ అయింది 19.2 మెగాహెర్ట్జ్ మీకు అయితే ఇక్కడ షో అయితే చేయడం జరుగుతుంది. సో చూడండి, ఇలా మనకి ఇది బేస్ బ్యాండ్ క్లాక్ అనమాట. ఓకే, సో మనకి క్రిస్టల్ యాక్టివేట్ అయితే పర్ఫెక్ట్గా అవుతున్నాయని మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఇలా రాలేదు అంటే మనకు సిపియూకి పవర్ ఐసీకి మధ్యలో ఉన్న కాంపోనెంట్ ప్రాబ్లమా, లేదా సిపియూ రీబాల్ చేయాలా, సిపియూలో బాల్ లూజ్ అయిందా, ఇవన్నీ మనం ట్రబుల్ షూట్లో చేసుకోవాలి. సో ఇలా ఫ్రీక్వెన్సీ అయితే 1 by 1 మనం చెక్ చేయాలి. అలా ఆర్టీసీ క్లాక్ని, స్లీప్ క్లాక్ని అండ్ క్రిస్టల్ని యాక్టివేట్ అయినాయా లేదా చూసుకుంటే అప్పుడు కంప్లీట్గా మీరు పవర్ ఐసీ అనేది మనం ఈజీగా రిపేర్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా మన దగ్గరికి ఒక డెడ్ మొబైల్ వచ్చినప్పుడు బ్లైండ్గా పవర్ ఐసీలు చేంజ్ చేయడం, సిపియూ రీబాల్ చేయడం ఇలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం పవర్ ఆన్ సీక్వెన్సీ కనుక మీకు తెలిస్తే కనుక ఆ పవర్ ఆన్ సీక్వెన్సీ ప్రకారం సింపుల్గా పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ ఉందా లేదా చూడండి. ఒకవేళ రాకపోతే నేను చెప్పినట్టు ఇలా స్టెప్ బై స్టెప్ చెక్ చేయండి. ఒకవేళ మీ దగ్గర డాటా షీట్ లేకపోతే
నెక్స్ట్ వీడియోలో ఒకవేళ పవర్ ఆన్ సీక్వెన్సీ లేకపోతే ఏ విధంగా రిపేర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ నెక్స్ట్ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.